ఒక అబ్బాయి ఎప్పుడు సాడ్‌గా ఫీల్ అయ్యేవాడు. నా లుక్స్ బాలేదు, నా కెరీర్ సెటిల్ అవ్వలేదు, నా లైఫ్ వేస్ట్ అయిపోతుందని ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు భగవద్గీతలో కృష్ణ చెప్పిన ఒక లైన్ విన్నాడు. ఆ ఒక్క లైన్ అతనికి లైఫ్‌లో బిగ్గెస్ట్ క్లారిటీ ఇచ్చింది. భగవద్గీత చాప్టర్ 13 శ్లోక 3లో కృష్ణ అర్జునుడితో ఇలా చెప్పారు. ప్రతి శరీరంలో ఉన్న క్షేత్రాజ్ఞ నేనే. బాడీని క్షేత్రం అంటారు, ఆత్మని క్షేత్రాజ్ఞ అంటారు. బాడీ అండ్ సౌల్కి డిఫరెన్స్ తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం కార్ డ్రైవ్ చేస్తే మనం కార్ అయిపోతామా? కాదు కదా. మనం డ్రైవర్, కార్ జస్ట్ వెహికల్. అలాగే మన బాడీ ఒక వెహికల్, దాన్ని నడిపేది ఆత్మ. కానీ చాలామంది నా బాడీ, నా లుక్స్, నా స్టేటస్ అని అనుకుంటారు. కానీ గీత చెప్పేది ఏంటంటే నిజమైన నువ్వు బాడీ కాదు, ఆత్మ. ఈ బాడీ అనేది టెంపరరీ జర్నీ కోసం వచ్చిన వెహికల్ లాంటిది. ఈ కాన్సెప్ట్ అర్థమైతే లైఫ్లో కంపారిజన్, ఈగో, ఫియర్ చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఈ రీల్ని సేవ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ చూసినప్పుడు మీనింగ్ ఇంకా డీప్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.